Good morning, sir. 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 Very good morning. We'll go to a new topic today about our gratitude journaling గురించి మళ్ళీ వస్తాము. మనం కొన్ని టాపిక్స్ చూస్తా ఉన్నాము. గ్రాటిట్యూడ్ ని అలవాటు అయి ఉంటుంది. ఇదేంటంటే ప్రతిరోజు చేయవలసిన పని. గ్రాటిట్యూడ్ ప్రతిరోజు మనం ఎలా అయితే బ్రష్ చేసుకుంటామో, ఎలా అయితే స్నానం చేస్తామో, ప్రతిరోజు చేయవలసిన పని. ఒకరోజు బ్రష్ చేయకపోతే ఏమైద్ది? ఒకరోజు స్నానం చేయకపోతే ఏమవుతుంది? పెద్ద తేడా ఏమి ఉండదు. మనం అని మనకి అనిపిస్తుంది, కానీ దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అవర్ కోర్స్, లైఫ్ కోర్స్. మనం సరిగ్గా బ్రష్ చేయలేదు అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మన పక్కన వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేము. సో మనం ఒక ఆపర్చునిటీ మిస్ అవుతాం. సో గ్రాటిట్యూడ్ కూడా అట్లాంటిదే. ఎవ్రీ డే అంటే గ్రాటిట్యూడ్ జర్నలింగ్ ఈజ్ ఏ ప్రాక్టీస్. దాన్ని మీరు మీ నరనరాల్లోకి ఇంకి వేసుకుంటే, అంటే ప్రతి చోట మనం చూసిన మనకి ఎదురైన ప్రతి సందర్భానికి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకునేంత ఎక్కువగా మనకి గ్రాటిట్యూడ్ జీర్ణం అయిపోవాలి. అది ప్రాక్టీస్ మూలన వస్తుంది. అంటే ఇనిషియల్లీ యూ హ్యావ్ టు రైట్, అండ్ ఆ రైటింగ్ అనేది ఎప్పుడూ కూడా కంటిన్యూ చేస్తూనే ఉండండి. మధ్య మధ్యలో ఇట్లా మళ్ళీ ఇంకోసారి ఇలా ఎందుకు చెప్తున్నాము అని అంటే, రాయాలి అనేసి నిన్న చెప్పినట్లు ఒక 5 to 10% మే నాట్ బి రైటింగ్. అందుకోసం వారి కోసం మనం అందరం కలిసి చేయాలి. కాబట్టి అందరం ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. కాబట్టి గ్రాటిట్యూడ్ జర్నలింగ్ మాత్రం ఆపద్దు. ఈ రోజు చెప్పే టాపిక్ ఏంటంటే, ఇంకొక గ్రాటిట్యూడ్ దేనికోసం మనం ఫీల్ అవ్వాలి అనే విషయాలు, టాపిక్స్ చూసుకుంటూ మొన్న మనము హెల్త్ గురించి చూసాం, రైట్? ఈరోజు డబ్బుల గురించి మనకి ఎలాంటి భావనలు ఉంటాయో తెలుసుకుందాము. డబ్బులు అనగానే ఎంతమందికి నీరసం వచ్చింది, ఎంతమందికి సంతోషంగా అనిపించింది అనేది దాని మీదే ఆధారపడి మన దగ్గర ఎన్ని డబ్బులు ఉంటాయి అనేది ఉంటుంది లెక్క. అంటే మనం ఏ ఉద్యోగం చేస్తున్నాము, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, వేటితో సంబంధం లేకుండా డబ్బులు నేను అనినప్పుడు, మనీ అనగానే మీకు ఎట్లాంటి ఫీలింగ్స్ వచ్చాయి ఒక్కసారి తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. క్లాస్ అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఒకవేళ అవి నీరసం తెప్పిస్తుంటే ఆ మాట నేను అనినప్పుడు, మీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఆ పరిస్థితిలోనే ఉండుంటుంది. ఒకవేళ ఆ మాట మీకు సంతోషంగా, తృప్తిగా, చాలా సాటిస్ఫాక్షన్ గా, చాలా గ్రాటిట్యూడ్ మీరు ఫీల్ అవ్వగలుగుతుంటే, మీరు డబ్బుల విషయంలో అలాగనే మీ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్ కూడా ఉండుంటాయి. అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉండుంటుంది. డబ్బులు మీకు రావాల్సిన చోట వస్తూ ఉండుంటాయి. మీరు పే చేసేటప్పుడు సంతోషంగా ఇస్తూ ఉంటారు. సో మన యాటిట్యూడ్ బట్టే మనం అట్రాక్ట్ చేసుకుంటాం ఏదైనా. ఒకవేళ మన యాటిట్యూడ్ లో డబ్బుల్ని ప్రతిరోజు తిట్టుకోవటమో, లేదంటే డబ్బులు చూడంగానే భయం వేయటమో, వినంగానే భయం వేయటమో జరుగుతుంది అంటే, సిచ్యుయేషన్స్ కూడా అవే జరుగుతూ ఉంటాయి మీ జీవితంలో. సో ఇది చాలా సింపుల్ అండి. అంటే ప్రపంచం మొత్తం మన చుట్టూ మనం అనుకుంటాం బయట మూలం జరుగుతుంది అనుకుంటాం, కానీ లోపల ఏం జరుగుతుందో దాన్ని బట్టి ప్రపంచంలో అన్ని మన దగ్గరకు వస్తున్నాయి. ఒకవేళ మనం భయపడుతుంటే భయపెట్టేవే వస్తాయి, బాధపడుతుంటే బాధ పెట్టేవే వస్తాయి, సంతోషంగా ఉంటే సంతోషాన్ని ఇచ్చేవే వస్తాయి, కృతజ్ఞతతో ఉంటే మళ్ళీ ఇంకా ఎక్కువ కృతజ్ఞత చెప్పుకునేవి మన దగ్గరకు వస్తాయి. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో చెప్పేది కాబట్టి ఇక్కడ కొంతమందికి అనుభవం కూడా ఉండుంటుంది. డబ్బుల పట్ల మనకి ఎప్పుడు థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి. నోట్ ని చూసినప్పుడు ప్రేమగా, మనం మన పిల్లల్ని చూస్తే ఎంత ప్రేమగా ఫీల్ అవుతాం, వాళ్ళ ఫోటో చూసుకుంటే నోటుని చూసినప్పుడు కూడా అంత సంతోషం, హ్యాపీనెస్ ఉండాలి. దాన్ని చూడంగానే అరే దీని మూలాన్ని కదా ఈ రోజు నేను బతుకున్నాను అనే గనక కృతజ్ఞత మనలో గనక ఇమిడి ఉంటే, సహజంగా అంటే న్యాచురల్ గా మనం ఆ గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వగలుగుతుంటే, ఆటోమేటిక్ గా డబ్బులు అనే విషయం అంటే మన జీవితంలో ఒక పెద్ద తలకాయ నొప్పిగా మారదు. అది ఒక ఈజ్ తో వెళ్తుంది. మనకి కావాల్సిన దారులు అవే దొరుకుతూ ఉంటాయి. మనం ఎక్కడ
మనకి డబ్బులు అవసరమో అవి ఏదో ఒక విధంగా ఆ టైంకి సెట్ అయిపోతా ఉంటాయి. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే మనం ఆ గ్రాటిట్యూడ్ ని నింపుకోవాలి. దాని పట్ల ఉండే మంచి భావనలోకి రాగలగాలి. అంటే నెగెటివ్ ఫీలింగ్స్ ఏమి ఉండకూడదు. పాతవి ఇప్పుడువి గాదు. లేదా పాతవి ఇంతకు ముందు ఎప్పుడువో, లేదంటే మన వాళ్ళు పేరెంట్స్ గాని, లేదంటే చుట్టాలు గాని, చుట్టుపక్కల వాళ్ళు గాని, లేదంటే ఫ్రెండ్స్ యొక్క వీళ్ళ ప్రభావం కూడా ఎక్కువుంటుంది. ఎప్పుడు డబ్బుల గురించి నెగెటివ్ మాట్లాడుతా ఉన్నారనుకోండి, మనం కూడా తెలియకుండా ఆ ట్రాప్‌లోకెళ్ళిపోతా ఉంటాం. మనం కూడా 4 మాటలు కలిపేస్తాం. అదిగో అవును ఇక్కడ కరెంట్ బిల్లు పెరిగిపోయిందంటాం, అదంటాం, ఇదంటాం. ఏదో ఒక రకంగా డబ్బుల గురించి ఎక్కువ నెగెటివ్ కన్వర్జేషనే జరుగుతా ఉంటుంది. ఈ నెగెటివ్ కన్వర్జేషన్ అంటే డబ్బులు లేవనో, లేదంటే ఇబ్బందులు పడుతున్నామనో, ఏదో ఒక రకంగా దాని గురించి తప్పుగానే మాట్లాడతాం. అంటే అది దాని ల్యాక్ అన్నమాట. ల్యాక్ ఆఫ్ మనీ. లేదు అనేది ఆ లేమి గురించి ఎక్కువ మాట్లాడుతా ఉంటాం. లేమి గురించి మాట్లాడతాం కాబట్టే రావాల్సినవి కూడా రావు మన దగ్గరికి. రావాల్సిన ఆపర్చునిటీస్ రావు. రావాల్సినంత డబ్బు రాదు. రావాల్సినన్ని అవకాశాలు రావు. ఎందుకంటే మనం ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాము అంటే, మనం ఎక్కడ ఏం ఆలోచిస్తున్నామో అదే మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏం ఆలోచిస్తున్నామో అవే మన యూనివర్స్‌లోకి అంటే విశ్వంలోకి సిగ్నల్స్‌గా ఎళ్తా ఉంటాయి ప్రతి నిమిషం. యూనివర్స్‌లోకి అంటే మీకు హ్మ్. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. మనం ఏమి ఆలోచిస్తామో తల లోపల అదే బయటకొస్తది. ప్రొజెక్షన్ అంటే సినిమా లాగా అన్నమాట. థియేటర్‌లో ఆ వెనకాల ఉంటది చిన్న ఇది. దానిలో నుంచి సినిమా బయటికేస్తాడు పెద్దగా. అలాగా మన తల లోపల ఏదైతే జరుగుతూ ఉంటుందో అదే సినిమా లాగా మన ఎదురుగుండా చూస్తా ఉంటాం. ఈ విషయాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి మనం. మనం ఎలా ఆలోచిస్తామో అదే మన జీవితం ప్రొజెక్షన్‌గా మారుతది. సో, ఎగ్జాక్ట్‌గా అలాగే డబ్బుల గురించి ఎట్లాంటి భావనలున్నాయో అదే మీరు ప్రపంచంలో ఫేస్ చేస్తా ఉంటారు. అవే సిట్యుయేషన్స్‌ని. అవునన్నా, కాదన్నా. ఇది ప్రూఫ్ ఎవరంటే మళ్ళీ మీరే ప్రూఫ్ అవుతారు. మీరు గనక అర్థం చేసుకుంటుంటే ఇప్పుడు నేను అనినప్పుడు కూడా మీకు అర్థమవుతూ ఉంటది. నేను డబ్బులు అనంగానే ఏ భావన వచ్చిందనేది చెక్ చేసుకోండి. ఆ భావన నుంచి బయటికి రావాలండి. ఎక్కువ శాతం అందరికీ డబ్బుల పట్ల ఉండేది భయం. భయం గాని, బాధ గాని ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టే మనం అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోవటం, దాని పట్ల నీరసం ఉండటం, ఎప్పుడు డిసప్పాయింట్ అవుతా ఉంటాం. అర్రె! నేను ఇంకా ఇక్కడే ఉండిపోయానే. సో, ఇలాంటి వాటిల నుంచి బయటికొచ్చేయాలి. బయటికొచ్చినప్పుడు మన దగ్గర మనం ఎలాగ వాటిని ప్రొడ్యూస్ చేయగలిగే దారులు దొరుకుతాయి. క్రియేటివిటీ పెరుగుద్ది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. జాబ్‌లో ఉంటే జాబ్‌లోనే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. లేదా మీకేమన్నా కావాలనుకోండి అవి ఈ ప్రాక్టీస్ కనుక డీప్‌గా చేయటం మొదలుపెట్టి మీరు గనక నమ్మటం అంటే నమ్మకం పూర్తిగా దీని మీద పెట్టేయగలిగితే మీకు కావాల్సినయి ఒక్కొక్కసారి మీరు డబ్బులు కూడా పే చేయకుండా మీ దాకా వస్తాయండి. అది టూ మచ్‌గా అనిపించినా వినడానికి అది కూడా మేము ప్రాక్టికల్‌గా చూసాం. మనకు కావాల్సినవి మన నోటి దాకా కూడా రావసర్లా ఒక్కొక్కసారి. మనకు అవసరం అనుకున్నయి మన దాకా వచ్చేస్తా ఉంటాయి. అంత వేగంగా ఆహ్, ప్రాక్టికల్‌గా మేము ఎక్స్‌పీరియన్స్ అయ్యాం వీటిని. మనం ఒక్కొక్కసారి మన జేబులోంచి కూడా డబ్బులు తీయని సిట్యుయేషన్స్‌ని కూడా చూసాం మేము. తీయాల్సిన అవసరం లేదు. ఎవరో వస్తారు పలకరించినట్టు పలకరిస్తారు. మనం దేనికోసమైతే వెళ్ళాలనుకుంటామో అది ఆల్రెడీ మన ఇంట్లోకొచ్చేస్తా ఉంటది. అది చూసినప్పుడు ఆశ్చర్యమేస్తది మనకు అలాంటివి చూసినప్పుడు. సో, అంటే ఈ నమ్మకం అంటే కృతజ్ఞతా భావం అనేది అంత హైయెస్ట్ గ్రాటిట్యూడ్ ఉన్నది. మనం అనుకుంటున్నాం ప్రపంచం అంతా ఇదిగో మనం బాగా గొడ్డులాగా కష్టపడితేనే అన్నీ వస్తాయి. లేకపోతే ఏమీ లేదు అనే ఒక కాన్సెప్ట్‌లోకొచ్చాము. కానీ థాంక్‌ఫుల్‌నెస్ పెరిగినప్పుడు ఆపర్చునిటీస్ అంతలాగా వస్తున్నప్పుడు అనిపిస్తది నిజంగా మనకందని శక్తి ఏదో ఉంది. అది యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయనే విషయం అర్థమవుతది. సో, ఆ అందని శక్తిని డైరెక్ట్‌గా మనం అందుకోవటం అంటే కృతజ్ఞతా భావంతో ఉంటే చాలు. ఆ శక్తి మనతోనే ఉంటుంది. మనమే ఒక మ్యాగ్నెట్ లాగా అయిపోతాము. మనకు కావాల్సిన ఆపర్చునిటీస్ అన్నిటిని అట్రాక్ట్ చేసుకుంటా ఉంటాం. సో, దానికోసమే కృతజ్ఞత భావత. ఇది ఎప్పుడైతే చాలా ఎక్కువుంటుందో మీరు గమనించండి. మీకెవరి మీద చాలా థాంక్‌ఫుల్‌గా ఉంటారో మీరు. వాళ్ళ మీద మీరు కంప్లెయింట్ చేయలేరు. మీరు గమనించారా? మీకు బాగా ఇష్టమైనోళ్ళు ఎంత ఇబ్బంది పెట్టండి, ఎంత చిరాకు పెట్టండి, మళ్ళీ వాళ్ళ దగ్గరికెళ్తారా లేదా అండి? పోన్లే, పర్వాలేదులే కదా! అదే పని మీకిష్టం లేనోళ్ళు జేస్తే ఎంతసేపు భరిస్తారు వాళ్ళు మీరు? మీరు వాళ్ళకన్ని అవకాశాలివ్వరు పొరపాటున గూడా. వాళ్ళు మారటానికి ఇవ్వరు, వాళ్ళు సారీ చెప్పటానికి ఇవ్వరు. అవునా? అదే పని మీ పిల్లలే చేశారనుకుందాం. మీ పిల్లలు జేశారు. అదే సేమ్ తప్పు. సేమ్ తప్పు. ఏదో అనరాని మాట అన్నారో, ఏదో అనుకుందాం పోనీ. ఏదో తప్పు చేశారు. మీరసలు భరించలేరు దాన్ని. పిల్లలైతే ఏం జేస్తారు? సర్దుకుపోతారు గదా! లోపల నుంచి ఏదో ఒప్పుకోదు. వాళ్ళెక్కువ శిక్షించాలని కూడా అనిపిచ్చదు గదా!
ఎందుకు అక్కడ అక్కడ ఏం యాక్ట్ చేసింది? సో వాళ్ళ పైన ఉన్న ప్రేమ కదా. సో ఈ గ్రాటిట్యూడ్ కూడా అలాంటిదే. గ్రాటిట్యూడ్ ఇంకా హైయెస్ట్ ఫార్మ్ చెప్పాలంటే. ఈ కృతజ్ఞత భావం ఉన్నప్పుడు మనిషిని తిట్టటం కాదు కదా, మనిషిని మనం అన్ని విధాలా క్షమించగలుగుతాం, ఒప్పుకోగలుగుతాం. ఓకే, మనుషులు వాళ్ళలో మంచి విషయాలు కనపడతా ఉంటాయి పొద్దున్న లేస్తే. అట్లానే డబ్బుల విషయంలో కూడా ఆ గ్రాటిట్యూడ్ ని నింపుకోగలగాలి. వాటిని మనం ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బులు టాపిక్ వినపడినా, చూసినా, కంటికి కనపడినా కూడా ఎప్పుడు ఆ థ్యాంక్ఫుల్నెస్. నెల జీతం వస్తుందంటే కళ్ళల్లో నీళ్లు రావాలి. అలాంటి థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి డబ్బుల పట్ల. మనం ఏమన్నా కొనుక్కుంటున్నాము అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కుంటున్నాం కదా. కొనుక్కుంటున్నందుకు బాధపడతాము, డబ్బులు ఇవ్వాలని బాధపడతాం కదండి. డబ్బులు జోబులోంచి తీసి ఇవ్వాలి ఏదన్నా కావాలంటే. అరే వస్తువు దగ్గరికి వస్తుందిగా. మనమేమి మనకి మన వస్తువు ఇచ్చి మన డబ్బులు ఒక్కటే వాళ్ళు తీసేసుకోవట్లా. తిరిగి మనకేదో సర్వీస్ వస్తా ఉంటది ఎప్పుడు. కానీ సర్వీస్ గురించి సంతోషపడేది ఉండదు. అరే జోబులోంచి డబ్బులు వెళ్ళిపోతున్నందుకు బాధేస్తా ఉంటది. చాలా పెయిన్‌ఫుల్ గా ఇస్తాం ఆ డబ్బులు. దానికి తగ్గట్టే ఆ రేట్లు పెరిగిపోతా ఉంటాయి. మనం ఎంత ఏడుస్తామో ఇంకా ఎక్కువ ఏడుపులోకి లాగేస్తా ఉంటాయి అవి. సో దానికంటే దాని వైపు ఒక్కసారి దాన్ని గ్రాటిట్యూడ్ లోకి షిఫ్ట్ చేసి చూడండి దీన్ని. కొన్ని రోజులు ప్రాక్టీస్ అవసరం ఇది. అంటే ఇది మన సంవత్సరాల తరబడి లేదంటే యుగాలు మన మన వాళ్ళు అంటే మన పూర్వీకులు వీళ్ళు కూడా వాళ్ళ మైండ్ సెట్స్‌ని బట్టి కూడా మన మైండ్ సెట్స్ ఉంటాయి. ఎందుకంటే మనం విని విని పెరుగుతాం కాబట్టి. కాబట్టి ఆళ్ళెలా మాట్లాడారో అదే మన తలలో ఒక రేడియో లాగా మారిపోద్దండి. ఎఫ్ఎం రేడియో లాగా ఎంతసేపు వాళ్ళ గొంతులు వినపడతా ఉంటాయన్నమాట. డబ్బుల గురించి ఏమేం టాపిక్స్ మనం మనోళ్ళు అంటున్నారు. అయన్నీ చాలా ఏళ్ల వెనకాలే వస్తా ఉంటాయి. అన్‌లెస్ అంటిల్ మనం జాగ్రత్త పడిపోయి, ఓకే. నేను ఇయన్నీ ఎందుకొస్తున్నాయంటే అప్పట్లో మనోళ్ళు ఇలా అన్నారనమాట. అందుకని నేను ఇలా ఆలోచిస్తున్నాను అని తెలుసుకొని, మళ్ళీ మనం దాన్ని మార్చే ప్రయత్నం చేసినప్పుడు బయటకొస్తా ఉంటాం. అలాంటివి బ్రేక్ చేస్తామనమాట. లేకపోతే ఏమవుద్దంటే అవే మన పర్మనెంట్‌గా రేడియో టేప్స్ లాగా వినపడతా ఉంటాయి తలలో. సో వాటిల్లో తప్పేమన్నా ఉంటే, వాళ్ళు ఆలోచించిన విధానాల్లో కూడా ఇప్పుడు మనం జాగ్రత్త పడి కాన్షియస్ అయ్యి వాటిని మార్చుకోవాలి. దానికి ఏకైక ఈజియెస్ట్ వే చాలా పద్ధతులు ఉండుంటాయి. కానీ మాకర్థమైన అతి సులువైన పద్ధతి ఈ గ్రాటిట్యూడ్. ఎలాగా అంటే మనకి దాని పట్ల అంటే డబ్బుల పట్ల అతి మంచి భావన. అంటే ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వగలగాలి. ఎంత థాంక్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలంటే మీకు నోటిస్తే మీకు మీ పిల్లని చూసినంత సంతోషం ఎయ్యాలి. అలాంటి ఫీలింగ్‌లోకి మీరు రాగలిగితే మీకు డబ్బులు అనేవి మీ జీవితంలో పెద్ద విషయం అవ్వదు. చాలా ఈజీగా ఆ ఫ్లో ఉంటదెప్పుడు. అంటే అవి అవి యాక్చువల్‌గా అయితే అవి ఎప్పుడు కంటిన్యూయస్ ఫ్లో. మన హెల్త్ ఎలాగైతే ప్రతి నిమిషం ఇవ్వబడుతుందో, డబ్బులు కూడా అలానే కంటిన్యూయస్ ఫ్లో ఉంటది. ఆ ఫ్లో బ్రేక్ చేసేది ఎవరు అంటే మనమే. ఎలాగా? ఈ భయము, లేదంటే దాని పైన నిరాశ, లేదంటే ఇలాంటియన్నీ నెగెటివ్ ఫీలింగ్స్ అన్నమాట. బాధ ఇలాంటివి పెడతాం. ఆ ఫ్లో కట్ అయిపోతది. అంటే రావాల్సినయి కూడా ఆగిపోతాయి. సో, ఆ ఆగిపోకుండా కంటిన్యూయస్‌గా ఫ్లో ఉండాలి అంటే చేయాల్సింది గ్రాటిట్యూడ్‌లోకి రావటం. గ్రాటిట్యూడ్‌లోకి రావాలి అంటే ఒకటే, మనం చిన్నప్పటి నుంచి మనం సంపాదించుకున్నది దగ్గర ఆగిపోదు. మనకు మన చేతికి జీతం వచ్చింది గదా! దాని ముందు అన్నమాట. అంటే దానికంటే ముందు చిన్నప్పటి నుంచి మనం సంపాదనలోకి రాకముందు వరకు. లేదంటే ఇలాగ పెట్టుకోండి. మీరు పుట్టినప్పటి నుంచి లేదంటే అమ్మ కడుపులో పడినప్పటి నుంచి అప్పటి వరకు కూడా డబ్బులు మీరెప్పుడు మీ జేబులోంచి తీయలే. ఎందుకంటే మీరు సంపాదించల. ఆ ముందంతా మీ దాగా వచ్చిన డబ్బులు. ఏ రూపేణ వచ్చినా అంటే మీకు బట్టలుగా వచ్చినా, మీ స్కూల్ ఫీస్‌గా వచ్చినా, లేదంటే మీ భోజనంగా వచ్చినా, మీరు ఉన్న ఇల్లు, మీరు మీరు పెట్టుకున్న ఖర్చు అంటే మీరేసుకున్న లైట్లు, ఫ్యాన్లు, గ్యాస్ ప్రతీదీ గనుక గుర్తు తెచ్చుకోగలిగితే ఈ గ్రాటిట్యూడ్‌లోకెళ్తాం. ఎంతో లోతుగా ఆ ఫీలింగ్ స్టార్ట్ అవుతది మనలో. చిన్న పిల్లలు అప్పటినుంచి గుర్తు తెచ్చుకొని గనక మనం ఇప్పుడు ఇది ఇంటరాక్టివ్ సెక్షన్ ఈరోజు. మనం టైం ఉంటే ప్రాక్టీస్ కూడా చేద్దాం. బెస్ట్ థింగ్స్ రాసుకోవటం అనేది. లేకపోతే ఇది ఇంటరాక్టివ్ సెషన్‌గా మారుద్దాము. మీరందరూ మాట్లాడండి. సో థట్ మనం ఒక్కసారి అయన్ని గుర్తు తెచ్చుకుందామండి. ఒక్కసారి గుర్తొచ్చిన ప్రతి ఇన్స్టెంట్ అంటే ప్రతి చిన్నది నాకు స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయా? అని గుర్తు తెచ్చుకోండి. చిన్నప్పుడు స్కూల్ బ్యాగ్స్ ఏసుకునే స్కూల్‌కెళ్తే మనస్ఫూర్తిగా థాంక్ యూ జెప్పుకోండి. గుండె మీద చేయి థాంక్ యూ జెప్పుకోండి. సో, ఇలాగా ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటూ, నాకు డెలివరీ ప్రాపర్‌గా అమ్మకి ఏ ఇబ్బంది లేకుండా హాస్పిటల్‌లోనో లేదంటే నేచురల్ బర్త్‌లో ఏదైనా కూడా అక్కడి నుంచి సరిగ్గా బయటపడ్డాము అంటే అక్కడ ఏదో ఒక సూపర్విజన్ ఉండుంటది. ఆ తర్వాత అక్కడి నుంచి టైంకి బాటిల్స్, పాలు ఇయన్నీ మొత్తం అరేంజ్‌మెంట్ ఉండాలి. ఇంకొంచెం ముందు జనరేషన్స్ అంటే మీకు డైపర్స్ అని, బట్టలని చెప్పి అవన్నీ ఇంకా ఎక్కువ గదా! ఇప్పుడు వస్తువులు ఎక్కువ. ఇదివరకి కంటే గూడా. ఇదివరకు చాలా తక్కువతో అన్నీ అయిపోయేవి. ఇప్పుడు ఒక బేబీ పుట్టటం అంటే బోలెడంత సామాగ్రి ఇప్పుడు. సో, అవన్నిటిని కూడా గుర్తు తెచ్చుకోగలిగితే, మీరు పుట్టినప్పుడు ఎలా ఉండుంటది? మీకు ఎవరెవరు సపోర్ట్ చేశారు? మీ అమ్మమ్మ, తాతయ్య ఇళ్ళల్లో మిమ్మల్ని ఎలా చూసుకున్నారు? అమ్మ పుట్టింటికెళ్ళుంటే వాళ్ళకి ఎంత ఖర్చయ్యుండుంటది? అక్కడి నుంచి అన్నీ గుర్తు తెచ్చుకొని చేస్తే,
మళ్ళీ మీ చేతిలోకి మీ డబ్బులు పడేదాకా, లేదంటే మీకు బాగా డబ్బులున్నాయని ఫీలింగ్ వచ్చే వరకు కూడా గుర్తు తెచ్చుకుంటే ఆ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ ఆటోమేటిక్ గా చాలా లోతుగా వెళ్తది. డబ్బుల్ని మీరు చూసే విధానం మారుతది. చూసే విధానం మారింది అంటే ఆటోమేటిక్ గా మీరు డబ్బుల్ని అట్రాక్ట్ చేసుకునే విధానం మారిపోతది. ఆటోమేటిక్ గా లైఫ్ లోకి డబ్బులు ఇంకా ఎక్కువ రావటం మొదలవుతుంది. మీకు అవసరమైన అన్ని అవసరాలు తీరటమే కాకుండా ఇంకా ఎక్కువ ఉండటం అన్నమాట. సో హూ ఎవర్ హ్యాస్ గ్రాటిట్యూడ్ ఆన్ మనీ, డబ్బుల పట్ల గ్రాటిట్యూడ్ ఉంటే గనుక వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బులొస్తాయి. ఒకవేళ డబ్బుల పట్ల కృతజ్ఞతా భావమే లేదనుకోండి, ఉన్న డబ్బులు గూడా ఏదో ఒక కారణం వల్ల వెళ్ళిపోతా ఉంటాయి. ఈ ఎళ్ళిపోతా ఉంటాయి అనేది కూడా క్లియర్‌గా చెప్తా చూడండి. మీ దగ్గర ఉన్న వాళ్ళలో ఎవరైతే డబ్బుల గురించి మాట్లాడుతూ ఎంతసేపు నీరసమే వ్యక్తపరుస్తా ఉన్నారనుకోండి, చూడండి వాళ్ళు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి అవే టాపిక్స్ ఎత్తుతారు. వాళ్ళ దగ్గర నిజంగానే డబ్బులుండవు. కానీ మీ ఫ్యామిలీస్‌లోనే ఏ ఫ్యామిలీస్‌లో అయితే డబ్బులు సరిపడా ఉన్నాయి, ఆ! వాళ్ళ దగ్గర కంప్లెయినింగ్ నేచర్ లేదో చూడండి, వాళ్ళ దగ్గర డబ్బులెప్పుడూ ఉంటాయి. వీళ్ళకసలు డబ్బులు అంటే వాళ్ళకసలు డబ్బులు ప్రాబ్లమే కాదు. వాళ్ళెప్పుడు వాటితో సాటిస్ఫైడ్. వాళ్ళకి సఫిషియెంట్‌గా డబ్బులుంటాయి. అన్నీ కలిసొస్తా ఉంటాయి వాళ్ళకి. ఓన్లీ యాటిట్యూడ్‌లో మార్పు రావాలి. యాటిట్యూడ్‌లో మార్పొస్తే ఈజీగా డబ్బులు మన దగ్గరకి కూడా వస్తాయి. సో, యాటిట్యూడ్‌లో చేంజ్ తెచ్చుకునే ప్రయత్నం ఇది. అంతే. సో, మనం ఎవరన్నా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళుంటే వాళ్ళు స్టార్ట్ చేయండి. కొత్త వాళ్ళు స్టార్ట్ చేయండి. ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ వద్దాం ఒక్కొక్క దాన్ని. ఒక్కొక్క చైల్డ్‌హుడ్ ఒక్కొక్కలాగా గడిచుంటది. సో, ఇక్కడ మనం రకరకాల జనరేషన్స్ ఉన్నట్టున్నాము. సో, అందరివి గుర్తు తెచ్చుకోండి. అందరూ బయటికి చెప్పండి. లేదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పండి. ప్లీజ్ రేజ్ ద హ్యాండ్. ఎవరన్నా చెప్పాలి ఈ విషయం గురించి ఏమన్నా మాట్లాడాలి అని అనుకున్నప్పుడు. కవర్ చేయనప్పుడు ఇంకొకళ్ళు కవర్ చేయండి. ఎవరైనా కవర్ చేయలేదు ఈ టాపిక్స్ ఆ ఏజ్‌లోవి అనుకున్నప్పుడు ఇంకొకళ్ళు కవర్ చేయండి. సో, పుట్టినప్పటి నుంచి, లేదంటే డెలివరీ నుంచి, లేదంటే ఇంకొంచెం ముందు. ఆ 9 మంత్స్ మదర్ కేర్ దగ్గర నుంచి మనకి ఎంతెంత ఖర్చు అయ్యుండుంటది. ఏమేమి కేర్ తీసుకొనుంటారు. ఫుడ్ పట్ల ఎంత జాగ్రత్తగా ఉండుంటారు అమ్మ వాళ్ళు ఫుడ్ తీసుకునేటప్పుడు. హ్మ్. అమ్మమ్మల దగ్గర, తాతగారుల దగ్గర వాళ్ళు వెనక ముందు చూసుకోకుండా ఎంత ఖర్చు పెట్టుండుంటారు బిడ్డ కోసం అని చెప్పి. మనవడు, మనవరాలు కోసం అని చెప్పి. సో, అక్కడి నుంచి ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా చాలా గుర్తొస్తాయి మనకి. ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. ఎవరైనా స్టార్ట్ చేయండి. కొన్ని చెప్పండి. ఆటోమేటిక్‌గా మిగతా వాళ్ళు స్టార్ట్ చెప్తారు. గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. చెప్పండండి. నాకు ఊహ తెలిసిన నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా నాకు షార్టేజ్ అన్నది నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. ఏ అవసరానికైనా నా దగ్గర వచ్చి ఉండేటి, లేకపోతే ఆ అవసరానికి నాకు సడన్గా అందేటి. అప్పుడు నేను బాగా ఆశ్చర్యపోయాను. అరే లేవు కదా అని మదన పడే ఆ క్షణం, ఒక క్షణం గడిచిన తర్వాత మనకి ఎటు నుంచో ఫోన్ రావటం, మనిషి రావటం, డబ్బులు తీసుకొని రావటం ఇలా జరిగేది. ఇంతవరకు కూడా నేను పాసిటీ ఆఫ్ ఫండ్స్ అన్నది నేను ఎలగలేదు. అట్లా అనుకుని నేను పెద్ద ఐశ్వర్యవంతుని కాదు, డబ్బున్నవాడిని కాదు. కానీ నా అవసరాలకు మటుకు ఎక్కడా నేను స్ట్రగుల్ అయింది లేదు. మా పిల్లల అవసరాలు కూడా నేను తీర్చేవాడిని. వాళ్ళకి ఏమైనా అవసరం పడ్డప్పుడు కూడా నేనే తీర్చేవాడిని. చుట్టుపక్కల వాళ్ళకి కూడా వాళ్ళు ఏమడిగినా, ఎంత అడిగినా నా అంతవరకు ఉన్నంత వరకు ఇచ్చేవాడిని. ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా ఫీల్ అయ్యేవాడిని సంతోషాన్ని. అరే వాళ్ళ అవసరం తీరుతుంది కదా అని. అట్లాగే మనకు రిటర్న్ వచ్చినప్పుడు అంతకు రెట్టింపుగా నేను ఫీల్ అయ్యేవాడిని. దీంతో నాకు నాకున్న సంతోషాల్లో ఇదొక సంతోషం అన్నట్టు. ఇది మెయిన్ సంతోషం కూడా ఇదేనండి. అలా ఉండేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, మీ భావన వాటి పట్ల కూడా చాలా బాగుంది కాబట్టి మీరు ఎప్పుడు అదే మీ లైఫ్ లో కంటిన్యూ అయ్యింది. సో, ఉమా గారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. మేము చిన్నప్పుడు నేను, అక్క, అన్నయ్య, నాన్న చాలా బాగా అన్నట్టు అంటే ఉన్న దానిలోనే వీక్లీ వన్స్ బయటకు తీసుకెళ్లేవాళ్ళు. జాతర అంటే జాతరకి తీసుకెళ్లేవాళ్ళు. ఎడ్ల బండి కట్టుకొని పొలాల్లోకి తీసుకెళ్లి తాటి ముంజలు అవి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంతే అలానే ఉంది మ్యామ్ ఫ్లో. అంటే బాగా డబ్బులు అని అంటే నాకు అసలు దాని గురించి డబ్బులు అనేది భగవంతుడు మనకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారు. హ్యాపీగా అన్నట్టు గడిచిపోతుంది. నా డెలివరీ టైం కూడా అక్క దగ్గరే అన్నమాట నేను. అప్పుడు బ్లడ్ గ్రూప్ మాది బి నెగెటివ్.
మా బాబుకి ఫాదర్‌ది వస్తే ఇంజెక్షన్ చేయాలి. మదర్‌ది వస్తే అవసరం లేదు అన్నారనమాట. అప్పుడు మాదే వచ్చినప్పుడు అప్పుడు ఈ ప్రాక్టీస్‌లన్నీ నాకేం తెలీదు 34 ఇయర్స్ బ్యాక్. అప్పుడు థాంక్ గాడ్ అనుకున్నాను. అంటే ఆ ఉన్న పరిస్థితుల్లో అది. హ్మ్. అప్పుడు హ్మ్. అమ్మ వాళ్ళు చేసింది, అక్క చేసింది అయన్నీ ఇప్పటికి కూడా హ్మ్. నాకు తలుచుకుంటే బాగా ఎమోషనల్ అవుతాననమాట. అంటే యెస్. ఆ పరిస్థితుల్లో కూడా నన్ను అక్క అంత కేర్‌గా వాళ్ళ హాస్పిటల్‌లో వాళ్ళ మేడం ఊరెళ్ళిపోతుంటే, అమ్మో! నేను డెలివరీ చేయాలా చెల్లికి అని నేను చెప్పాననమాట. "ఉషా నువ్వు కూడా డాక్టర్‌వి. మీ మేడం లేకపోయినా కూడా నువ్వున్నావంటే" "అలా కాదు. తనుంటే నాకు ధైర్యంగా ఉంటది" అట్లా అని ఆ మేడం అలా ఉండిపోయారండి. అంటే మేమనుకున్నది, నేననుకున్నది అక్క గట్టిగా సంకల్పం చేసుకున్నట్టుంది. లేదు చెల్లి డెలివరీకి మేడం ఉంటే బావుంటది అని. నా డెలివరీ చేశాక ఆవిడ బయటికెళ్లారనమాట. అది. అది వండర్‌ఫుల్. చాలా ఇప్పటికే అనుకున్నా కూడా చాలా హ్యాపీగా అనుకుంటాను. అక్కకి నేనెప్పుడు థాంక్‌ఫుల్ గానే ఉంటానండి. థాంక్ యూ మ్యామ్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. వాళ్ళు వాళ్ళ ప్రేమతో పాటు వాళ్ళ కష్టార్జితాన్ని కూడా ఎంతో పెట్టుంటారు మనకి ఆ టైంలో. ఆ డబ్బులు అవును. అక్కడ ఆ టైంకి లేకపోయుంటే, మనము ఒట్టి ప్రేమతో ప్రపంచం నడుస్తుందా అంటే కాదు. మనం డబ్బులు గూడా పెట్టాలి గదా! అన్ని చోట్ల డబ్బులు పెడుతున్నాం. ఎక్కడైనా మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు అన్నప్పుడు వాళ్ళక్కడ మనకి ఖర్చు కూడా పెడుతున్నారు ఎంతో కొంత. ఆ ఖర్చుని ఎప్పుడు గమనించం. ఏదన్నా చిన్న క్లాష్ వచ్చిందంటే ఆ పెట్టినయన్నీ మర్చిపోతాం. బట్ అవి అవును. ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. ప్రతి చోట మనకి రూపాయి మనం పెట్టకుండా ఎవరో జేబుల్లోంచి తీసి మనకి పెడితే మనం ఈరోజు ఇక్కడి దాకా వచ్చామే అనుకున్న ప్రతి రూపాయిని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం అండి. వండర్‌ఫుల్. థాంక్ యూ అండి. థాంక్ యూ. హిమబిందు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ హిమబిందు గారు. చెప్పండి హిమబిందు గారు చెప్పండి. కట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి నేను పెద్ద అదేంటి ఫ్యామిలీలో పెరిగాను మేడం. అంటే జాయింట్ ఫ్యామిలీ. బట్ అక్కడ ఎలాగుండేదంటే డబ్బులకి ఎప్పుడు లోటు లేదు. కానీ ఏంటంటే అమ్మో! డబ్బులు ఖర్చయిపోతున్నాయి. ఇప్పుడు డబ్బులు ఖర్చయిపోతున్నాయి అనే ఫీలింగ్‌లో ఉండేదాన్ని. అంటే నాన్నగారు దేనికి ఖర్చు పెట్టినా కూడా. అయితే లాస్ట్ ఇయర్ మేలోనే మేడం మీ క్లాస్‌లోని నేనేంటంటే అలా ఖర్చులెక్కువ తగులుతూనే ఉండేవి. అనవసరమైన ఖర్చులు. మీకొకసారి చెప్పాను. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడం వల్ల ఇంట్లో చాలా ఐటెమ్స్ ఎక్విప్‌మెంట్స్ అన్నీ కాలిపోయాయి మేడం. మళ్ళీ మాకు 30,000 పట్టింది అని. మీరేమో చెప్పారు మేడం. అదేంటంటే ప్రతి బిల్ మీదేమో కదా! థాంక్ యూ చెప్పుకోండి. మీరు పే చేసిన ప్రతి యెస్. యెస్. దానికి థాంక్ యూ చెప్పుకోండి ఇలాగనేసి. నేనప్పటి నుంచి అది ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం. నేను మంచి రిజల్ట్ చూసాను. ఇప్పుడేంటంటే వండర్‌ఫుల్. చాలా వరకు ఖర్చులు తగ్గాయి మేడం. ఏదైనా ఎక్కడ అమౌంట్ పెట్టినా కూడా సాటిస్ఫాక్షన్‌గా పెడుతున్నాను. ఇంకా దానివల్ల యెస్. ఏంటంటే మనీకి అట్రాక్ట్ చేసుకుంటున్నాను. హస్బెండ్‌ది పోస్ట్ కూడా పెరిగింది. అన్ని రకాలుగా నేను రిజల్ట్ చూసాను మేడం ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల. యెస్. సో, నేను అది అందరూ కూడాను అది రిజల్ట్ గురించి చెప్తే అందరూ కూడాను అది నమ్మేసి చేస్తారనేసి మేడం. నిజంగా ఇందులో మ్యాజికే ఉంది. డెఫినెట్‌గా. యెస్. 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 అది నేను ఇలా చెప్పినప్పుడు కంటే కూడా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సెస్ చెప్పినప్పుడే ఇంకా అది నిజం అనేది అర్థమవుతుంది. యెస్. అంటే నా థాంక్ యూ చిన్నప్పటి సో నుంచి మచ్. ఉన్న థాట్ అంతాను మారిపోయింది మేడం. చిన్నప్పటి నుంచి అమ్మో! ఖర్చయిపోతున్నాయి. ఆహ్, అవును. ఆ భావన ఖర్చులెక్కువ పోయింది మీ లోటు తలలోంచి. లేదు. కానీ ఆ ఫీలింగ్ ఉండడం వల్ల ఖర్చులెక్కువొచ్చేవి మేడం. కానీ చాలా అవును. తగ్గాయి మేడం ఖర్చులవన్నీను. ఇప్పుడు ఏ ఖర్చు పెట్టినా కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నిజంగా ఇది వండర్‌ఫుల్. ఒక మ్యాజికే మేడం. మిరకిల్ జరిగింది. యెస్. 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 ఓకే. థాంక్ యూ సో మచ్. భావనే ప్రపంచాన్ని నడిపిస్తుంది. మనం ఏ భావనలో ఉన్నామో అదే మన ప్రపంచాన్ని నడిపిస్తుంది. సో, భావన మారితే ప్రపంచం మారుతది. థాంక్ యూ. మేడం సునీత మేడం నేను మాట్లాడొచ్చా? చెప్పండండి. మేడం నమస్తే అండి మీకు. నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గర పెరిగాను. తాతయ్య గారు చాలా కష్టపడేవాళ్ళు. ఆళ్ళు అట్టుపళ్ళు అమ్మేవాళ్ళు. మా అమ్మ దగ్గర నేను అసలు పెరగలేదు. నేను మా అమ్మ దగ్గర పెరిగింది 7 సంవత్సరాలు పెరిగాను. అమ్మమ్మ చాలా పెంచింది. కానీ నేను వాళ్ళనేం చూడలేకపోయాను నేను. అదే ఇప్పుడు మీరు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే పరిస్థితులు అట్లాంటియి అనమాట. నేనేం చదువుకోలేదు. వాళ్ళకి చూస్తాకి ఏమీ నాకు అవకాశం లేదు. తర్వాత ఒకళ్ళు చెప్పారనమాట. వాళ్ళు చాలా బాధపడ్డారు. ఏం పట్టించుకోవట్లేదని. అంటే అది కూడా నాకు తెలీదు. చూడాలి, చేయాలని. ఇంకా తర్వాత అనిపించింది. అయ్యో! వాళ్ళని ఇంత బాధ పెట్టానా అనిపించిందనమాట నాకు. ఇంకా అమ్మ వాళ్ళు గూడా ఏదో చేసి పంపించేశారు. మంచి భర్తనిచ్చారు. నేను డబ్బులకి ప్రాముఖ్యత ఇవ్వనండి నేనెప్పుడు గూడాను.
డబ్బులంటే మనం ఆటోమేటిక్ గా వస్తాయి. నా భర్త బాగా సంపాదిస్తారు, ఆయన చూసుకుంటారు అనే ఆలోచనే. డబ్బులు దాచుకోవాలని కూడా ఉండదు నాకు. ఇంకా సరే అని చెప్పేసి తర్వాత ఇంకా అమ్మమ్మ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటా. ఆమె లేకపోతే నేను లేను కదా అనిపిస్తుంది అనమాట. ఆమెకి థ్యాంక్ యూ చెప్పుకోవాలని ఉంది నాకు. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా ఈ రోజు రాయండి, వీలైతే రాయండి, అమ్మమ్మకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. అది ఇట్ విల్ రీచ్ వాళ్ళకి. మన తలలో మారితే చాలు. అంటే మన గిల్ట్ వద్దు, ఇప్పుడు నేను చేయలేకపోయాను అనే ఫీలింగ్ లోకి వెళ్ళటం కంటే కూడా వాళ్ళకి వీలైనంత కృతజ్ఞతతో ఉందాము, అది సరిపోతుంది. అవునవును, అందరికంటే బాగా చూసేది అనమాట నన్ను. కానీ కూతురులాగా చూసుకునేది. కానీ ఆవిడ నేనేం చూడలేదే అని ఫీలింగ్ మీరు చెప్తుంటే నాకు. థ్యాంక్ యూ కొంచెం అండి. మనకి ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు అమ్మ మీద, నాన్న మీద, లేదంటే మనం చూసుకున్న వాళ్ళ మీద బెంగగా కూడా అనిపిస్తుంది. బట్ మళ్ళీ అది నీరసంగా మార్చుకోకండి. వాళ్ళకి మనం వీలైనంత థ్యాంక్ఫుల్ గా ఉందాము, మనం ఇంకా అవును, బాగా నాకు వర్క్ మీరు చేద్దాం. అన్నట్టుగా నాకు బెంగగానే అనిపిస్తుంది అండి ఒక్కోసారి. ఇంతకు ముందు ఓం ప్రకాశం గారు కూడా చెప్పారు లాస్ట్ టైం మీ ప్రాక్టీస్ అప్పుడు. ఎస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సునీత గారు చెప్పండి. సునీత గారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. మేము చిన్నప్పటి నుంచి అంటే మేము 3 కిడ్స్ మా డ్యాడీకి. సో, మా మమ్మీ వాళ్ళు గూడా చాలా బాగా అంటే రేస్ చేశారు మమ్మల్ని. ఎప్పుడూ అంటే ఇది లేదు అనకుండా వాళ్ళు మాకు లగ్జరీ లైఫ్ ఇచ్చారు. బట్ అంటే ఆఫ్టర్ మ్యారేజెస్ తర్వాత ఏమైందంటే నాకు ట్విన్ బాయ్స్, మా చెల్లికి ట్విన్ బాయ్స్ 1 బాయ్ 1 గర్ల్ వచ్చారు. నాది నార్మల్ డెలివరీ సాఫీగా అయిపోయింది. నాకు మంచిగా జరిగింది. మా చెల్లి వరకొచ్చేసరికి 1 మంత్ బీపీ రేజ్ అయిపోయి తను హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సొచ్చింది. సో, 1 మంత్ అంటే ఎట్లా అంటే రెయిన్‌బోలో జాయిన్ అయింది. చాలా ఎక్స్‌పెన్సివ్ అయింది అప్పుడు. ఆహ్, త ఎన్ చాలా మనీ కూడా ఖర్చయింది. బట్ ఇప్పుడు మేము అంటే మా చెల్లి పిల్లలు ఇంపార్టెంట్ అనుకోని ఆ 1 మంత్ అలానే ఉండి మా మమ్మీ చేశారు. జరిగింది. అవుట్‌పుట్ బాగొచ్చింది. మంచిగుంది. తర్వాత ఏమైందంటే ఈ డబ్బులు ఖర్చయిపోయిన డబ్బులు ఒక ల్యాండ్ సేల్ చేయడం వల్ల మేము పెట్టిన దానికి చాలా మంచి అమౌంట్ వచ్చింది. చాలా ఎక్కువ. అంటే ఈ ఖర్చయిన ఫీలింగ్ లేకుండా అక్కడ చాలా అంటే మనం సాటిస్ఫై అయిపోయింది. చాలా డబ్బెక్కువొచ్చింది. సో, దాంట్లో గూడా మా డ్యాడీ హ్యాపీగా ఫీల్ అయిపోయి నాకు డబ్బులు అంటే నాకు గోల్డ్ కొనివ్వడము, మా చెల్లికి గాని అట్లా చేశారు. అయితే ఇంకోటేంటి మీరు చెప్పిన ప్రకారం మా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆస్ట్రేలియాలో ఉంటాను మ్యామ్. మా ఫ్రెండ్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ జేస్తారు. ఒక్కతే డాటర్. నాకు 3 కిడ్స్. మా హస్బెండ్ ఒకరే జాబ్ జేస్తారు. ఎప్పుడు చూసినా గానీ తను డబ్బులు సరిపోవట్లేదు. ఎప్పుడు అదే చెప్తూ ఉంటుంది తను. నేనేమో హ్యాపీగా ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ అనేది నేను తీసుకుంటా. ఫస్ట్ నుంచి గూడా డే 1 అంటే మా మమ్మీ వాళ్ళు చెప్పడం గూడా అంతే. ఒకరికి డబ్బులున్నాయని మనము వాళ్ళని చూసి మనం అనుకోవడానికి ఉండదు. మనకున్న దాంట్లో మనం హ్యాపీగా ఉన్నామా లేదా అనేది చూసుకోండి అని జెప్పేవాళ్ళు. సో, అదే లైఫ్ స్టైల్‌లో నేను ఇంక్లూడ్ చేసుకున్నాను. నాకు 3 కిడ్స్ అయినా గూడా నాకేది అంటే నేనేదో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేయలేకపోతున్నాను ఏముండదు మ్యామ్. అది వస్తువు ఇంపార్టెంటా? కాదా? మనం ఇప్పుడు టాయ్ అడిగారనుకోండి, అది ఇంపార్టెంటా? కాదా? అంతే వరకే నేను ఆలోచించి వాళ్ళకు చెప్తాను. సో, దానివల్ల నాకు అక్కడి నుంచి వచ్చింది మ్యామ్. సో, అది ఇప్పుడు మీరు చెప్తుంటే అది నాకు ఆ విషయం ఉన్న విషయం నాకిప్పుడు అర్థమవుతుంది. సో, దానికి థాంక్ యూ చెప్పాలనుకున్నా మా డ్యాడీకి. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సార్ ఫర్ వండర్‌ఫుల్, ఆపర్చునిటీ. వండర్‌ఫుల్. సో, నేను కొన్ని క్వెషన్స్ ఏస్తానండి. కొంచెం అయి ఆలోచించి యెస్ అయితే ఓన్లీ షో మీ థమ్స్ అప్. మనకి టైమ్ ఇంకొక 10 మినిట్సే ఉంది కాబట్టి. సో, చిన్నప్పటి నుంచి మీకు ఏ వయసుకి తగ్గట్టు ఆ వయసుకి బట్టలు వేసుకున్నారా? లేదా? లేదంటే చిన్నప్పటి నుంచి ఒకటే డ్రెస్ ఏసుకుంటూ వచ్చారా? డబ్బులు సరిపోలేదని గాని, మీ ఇంట్లో వాళ్ళు మీకు బట్టలు ఏ వయసుకి ఆ వయసు అంటే ఊరికే మారిపోద్ది కదా ఏజ్. చిన్న పిల్లలకి ఊరికే షర్టులు మార్చాలి. 6 నెలలు, 6 నెలలకి మార్చిన టైం కూడా ఉంటది కదా! చెప్పులు, బట్టలు మార్చామా లేదా? యెస్. మార్చారు. అందరూ మార్చారు. అయితే అందరికి టైంకి బట్టలు ఎప్పటికప్పుడు ఏ సైజ్‌కి తగ్గట్టు ఆ సైజ్‌కి బట్టలేసుకుంటాం. చెప్పులు, చెప్పులు గూడా యేసుకున్నాం. వండర్‌ఫుల్, వండర్‌ఫుల్. అండ్ ఎప్పటికప్పుడు చక్కగా హెయిర్ కట్ అబ్బాయిలకైతే మెయింటైన్ చేయటానికి ఇలాంటివన్నీ అన్నమాట. అంటే మనం గ్రూమింగ్ అన్నమాట. సెల్ఫ్ గ్రూమింగ్‌కి కావాల్సినయన్ని కేర్ తీసుకోబడ్డాయా లేదా? డబ్బులయ్యుంటాయా లేదా వాటికి? యెస్. అయ్యాయి. అయ్యాయి. వెరీ గుడ్. అండ్ షాంపూ, సోపు ఇలాంటియన్ని ఇంట్లో మెయిన్ వస్తువులుంటాయి కదా! అంటే వీటితోనే రోజు మొదలవుతుంది. బ్రష్, టంగ్ క్లీనరు, టూత్ పేస్ట్, సోపు, షాంపూ ఉన్నాయా లేదా? చిన్నప్పటి నుంచి ఇయన్నీ వాడుకోకుండా ఇప్పటిదాకా అయితే వచ్చుండరు ఖచ్చితంగా. ఇవన్నీ పొద్దున్న లేస్తే మనకవసరం. చేసాం. యెస్. వండర్‌ఫుల్, వండర్‌ఫుల్. భోజనం, భోజనం తిన్నారా? చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. అంటే లేదా మీ సంపాదన మొదలయ్యేలోపు భోజనం మీకెప్పుడన్నా ఇబ్బందయ్యిందా అండి? అప్పుడు తినపోయుంటే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చుండేవాళ్ళం కాదు. అవునా కాదా? యెస్.
అందరికి భోజనం టైంకి దొరికింది. భోజనం చేసామనడానికి ప్రూఫ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నాం. సో పండించిన వండర్ఫుల్. రైతుకు కూడా అండి, ఏదండి? పండించిన రైతుకు కూడా అంటున్నా, ఎస్ అన్ని ఎస్ వాళ్ళు ప్రతి పండించారు పేరున కాబట్టే. గ్రాటిట్యూడ్ ఉండాలండి. నేనైతే అంతే ఎస్ ఎస్ చేస్తూ ఉంటాను, పేరున వండర్ఫుల్ గ్రాటిట్యూడ్. వండర్ఫుల్ మనం వండర్ఫుల్. చెప్తాము రైతులకి ఎస్ ఎస్ వాళ్ళందరికీ మనం గురించి ఇంకా కూడా డీప్ గా ఇంకా ట్రావెల్ లోపలికి చేద్దాం. వెళ్దాము. ఎస్ జస్ట్ ఈ క్వశ్చన్స్ మీద ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఎస్. సో మీరు చదువుకున్నారా? చదువుకుని ఉంటే స్కూళ్ళకి డబ్బులు అయ్యి ఉంటాయి. స్కూళ్ళకి పంపించారా మిమ్మల్ని? బ్యాగులు ఉండేవా? వాటర్ బాటిల్స్ ఉండేవా? లంచ్ బాక్స్ల టైంకి భోజనం, పెన్సిళ్ళు, అన్ని పుస్తకాలు అన్ని ఉన్నాయా? వండర్ఫుల్. అయితే మీరు అవి కూడా మీకు ఎవరో పెట్టారు. మీ వాళ్ళు. వాళ్ళ కష్టార్జితం కదా అది. సో మీరే మీ జోబుల నుంచి తీయలేదుగా చిన్నప్పుడంతా అయితే కదండి. అప్పుడేమి నేను పెట్టను అని వాళ్ళు అనలేదు. వాళ్ళు ఖర్చు పెట్టారు. మీరు శుభ్రంగా మీ స్కూలింగ్ అవి కూడా జరుగుంటాయి. వండర్ఫుల్. హాస్పిటల్స్ ఎప్పుడైనా అవసరమైతే వెళ్ళారా అండి? డెంటల్ హాస్పిటల్ గానీ, చిన్నప్పుడు పళ్ళ హాస్పిటల్స్ గానీ, లేదంటే బాగా జ్వరం రావటం, ఏదో పెద్ద ప్రాబ్లం రావటము, హాస్పిటల్ దాకా ఎళ్ళుంటే, హాస్పిటల్ కి తెలుసు కదా మనం వెళ్తే ఎలా ఖర్చు అవుతుంది అనేది తిరిగి వచ్చేసరికి. పెట్టారైతే. ఇక్కడ కూడా మీకు ఇబ్బంది అవ్వలేదు. మీరు ట్రావెలింగ్ చేయటం ఎప్పుడు నడిచే వెళ్ళారా అండి? వాహనాలు వాడుకున్నారా? సొంత వాహనాలు లేనప్పుడు కూడా వాహనాలు వాడుకుని ఉంటుంటారా? వాడుకున్నారు. వండర్ఫుల్ అండి. వండర్ఫుల్. వండర్ఫుల్. సో మీరు ఎప్పుడు ఇంట్లోనే ఉన్నారా అండి? ఇల్లు అంటే మీకు తలపైన ఎప్పుడు రూఫ్ ఉందా? లేదంటే ఎప్పుడన్నా ఏదైనా పరిస్థితి వచ్చిందా? ఇల్లు లేకుండా బయట ఉండాల్సి వచ్చిందా? అద్దిల్లు, సొంతిల్లుతో సంబంధంలా ఇల్లు ఉందా? ఇంట్లోనే పెరుగుతూ వచ్చారా అండి ఇన్నేళ్ళు? వండర్ఫుల్. వండర్ఫుల్. సో ఇవి బేసిక్ కదా. వీటిల్లో ఏవి లేకపోయినా కూడా ఏదో ఒకటి మన జీవితంలో ఆగిపోయి ఉంటుందండి. ఇలా ఒక్కసారి మిగతావి ఇంకా లోతుగా డీప్ గా వెళ్ళండి. గుర్తు తెచ్చుకోండి. వాటికి ఈ రోజు వీలైనన్ని సార్లు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. సో ప్రాక్టీస్ అదే. సో డబ్బులు అంటే మనకి రావటానికి ఇక్కడ దాకా వచ్చాము అంటే కారణం డబ్బులేనా? ఆ డబ్బులు ఎవరో మనకి ప్రేమతో పెట్టడం వల్లనే కదండి. వాళ్ళ జోబులో నుంచి తీయకపోయి ఉండుంటే మనమేం కష్టపడలేదు కదా. తీయకపోయి ఉండుంటే. సో డబ్బులు తీశారు, మనకి ఖర్చు పెట్టారు. మనం ఆ డబ్బుల మూలానే ఈ రోజు ఇక్కడ కూర్చుని ఉన్నాము. ఈ రోజు మనకి డబ్బులు సంపాదించాలి అని కోరుకున్నా ఏదున్నా కూడా ఇదిగో డబ్బులు అవసరం అని మనకు తెలుస్తుంది కాబట్టి. సో ఇంత మనకి సాయం చేసి మనం వచ్చి ఇక్కడ కూర్చుని ఈ రోజు వినగలుగుతున్నామంటే అది కూడా డబ్బులే. కాబట్టి దానికి ఎంతో మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. వీలైనన్ని సార్లు ఈ రోజు వీలైనన్ని గుర్తొస్తా ఉంటాయి. గుర్తొచ్చిన వాటికి గుర్తొచ్చినట్టు వెంటనే థ్యాంక్ యూ చెప్పుకుంటా ఉండండి. ఈ రోజు 10 మంచి విషయాలు రాయటం స్టార్ట్ చేయండి. రాయండి. సో వాటిల్లో మీకు మనీవి గుర్తొచ్చినా రాయండి. ఇప్పుడు మనం అంటే మనం అటువైపు మన దృష్టి మళ్ళించాం కాబట్టి అయ్యే గుర్తొస్తా ఉంటాయి. సో 10 మంచి విషయాలు రాసుకోండి. మీకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా గుర్తొచ్చినవి అన్ని రాసినా కూడా నష్టమేమీ లేదు. అన్ని రాసుకొని థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు. ఎన్ని రాస్తే మీకు మీ పెన్ను, మీ బుక్, పేపర్లు నిండుతా ఉంటాయి. సో బట్ ట్రై చేయండి రాయటానికి. స్టార్ట్ చేయండి. సో 10 మంచి విషయాలు రోజు రాస్తాం కదా. 10 బ్లెస్సింగ్స్ రాస్తాం కదా. సుజాత గారు చెప్తా ఉండండి. మిగతా మిగతా వాళ్ళు రాస్తా ఉండండి. ఎక్స్పీరియన్సెస్ ఎవరన్నా చెప్పగలరు? ప్రకాశం గారు వాంటెడ్ టు స్పీక్. ఎస్ సార్, ఎస్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. చెప్పండి. నేను చిన్నప్పుడు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. డబ్బులు లేవు అసలు. జీరో. మా ఫాదర్ లేదు, మా మదర్ అంతే. అప్పుడు మా మామయ్యలు ఇద్దరు పంపించేవారు. ఒక 200 పంపించేవారు. ఆయన కూడా సరిపోకపోయేది. మా ఫాదర్ కజిన్ వాళ్ళ రిలేటివ్ ఆ టైంకు డబ్బులు ఇచ్చేవారు ఫీజు కట్టడానికి. అంటే అప్పుడు అర్థమైంది, వీ హావ్ టు వర్క్ హార్డ్ అండ్ హెల్ప్ అన్నది బాగా అర్థం చేసుకున్నాను. అప్పటి నుంచి జాబ్ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఇక డబ్బులో ఇబ్బంది లేదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. అందుకే డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి, దానికి విలువ ఇవ్వాలి, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, ఎక్కడ దాచుకోవాలో అక్కడ దాచుకోవాలి. యాక్చువల్లీ మనం ఏంటంటే ఎర్నింగ్లో ఏం చేస్తామంటే అంత స్పెండ్ చేస్తాము. యాక్చువల్గా 60 తర్వాత ఏజ్ స్పెండింగ్ ఏజ్, 60 వరకు ఎర్నింగ్ ఏజ్. ఎర్నింగ్ ఏజ్లో మనం సేవ్ చేయకపోతే తర్వాత చాలా ఇబ్బందులు పడతాము. అందుకే అట్లీస్ట్ సగమైన ఒక 20-30% అయినా వచ్చిన డబ్బుల్లో సేవ్ చేసుకుంటేనే మనకు లైఫ్ బాగుంటుంది. లేకుంటే ఇబ్బంది పడతారు.
థ్యాంక్ యూ సార్. దిస్ ఐ వాంట్ టు షేర్ ఇట్. థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి. ఇవన్నీ థ్యాంక్ యూ. జీవిత సత్యాలు. థ్యాంక్ సో థ్యాంక్స్ ఫర్ షేరింగ్. వీటికి చాలా మీనింగ్ ఉంది. మనం రేపు కూడా డబ్బుల గురించి మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనేది కంటిన్యూషన్ పార్ట్ 2 చేద్దాము. యా సుజాత గారు చెప్పండి. థ్యాంక్ యూ అండి. సుజాత గారు అన్మ్యూట్ మ్యూట్ లో ఉన్నారు సుజాత గారు. ఆ, సరే. మా బాబుని ఎంఎస్ పంపించడానికండి డబ్బు అది ఎలా వచ్చిందంటే నేను అదే చెప్తున్నానండి. మేడం చెప్పారు కదా, దాని మీద కృతజ్ఞత భావం ఉంటే ఎలా అంటే అసలు చాలా ఖర్చు అవుద్ది ఎంఎస్ చదవడానికి అన్నారు. ఇంతవరకు ఎడ్యుకేషన్కి ఏ ప్రాబ్లం రాలేదు. ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసావు, దీనికి కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తావన్న నమ్మకం ఉంది అన్న ఇదితో కాన్సెప్ట్తో వెళ్ళాం మేడం. అసలు అది ఎలా జరిగిందో లోన్ శాంక్షన్ అవ్వడం కానీ దేనికైనా మనకి ఆ నమ్మకం అన్నది ఉంటే మాత్రం ఒక వితిన్ 15 మినిట్స్లో అదంతా ఓకే అయిపోయి అసలు వాడు వెళ్ళడం అంతా మాకు అసలు మిరాకిల్లా జరిగింది మేడం. అది తర్వాత సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ మేము ఒక 40 ఇయర్స్ నుంచి మా రిలేటివ్స్ ఉంటున్నారు తను వెళ్ళిన ప్లేస్లో. తన్ని మాతో మేము కాంటాక్ట్ చాలా తక్కువ వాళ్ళతోని. వాడిని యాక్సెప్ట్ చేస్తారా లేదా ప్రేమగా అన్న అది కొంచెం మేము ఆలోచించాం. కానీ మీరు చెప్పారు ఎక్కువ సార్లు మనం వాళ్ళ గురించి ప్రేమగా చూడాలి, ప్రేమగా మనం మాట్లాడాలి, వాళ్ళు ఉండాలని వాడితో ఉండాలని మనం పదే పదే కోరుకుంటే ఖచ్చితంగా అది అవుద్ది అంటారు కదా. అలాగే వాడిని రోజు అనుకున్నానండి. వాళ్ళు వాడితో ప్రేమగా ఉండాలి, వాడితో మంచిగా రిసీవ్ చేసుకోవాలని. కానీ నిజంగా అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తది అంటారు కదండీ. మేము పెద్దగా వాళ్ళతో కాంటాక్ట్ అంటే వాళ్ళు ఒక మిలియనియర్స్ అండి. మామూలుగా మా రిలేటివ్స్‌లో ఒక తిరుపతికే ఒక 20 క్రోర్స్ ఇచ్చిన వాళ్ళు. వాడిని మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని కొంచెం టెన్షన్ పడ్డాం. కానీ నమ్మకం ఎక్కడో నమ్మకం ఆ నమ్మకాన్ని సంకల్పం ఉంటే ఖచ్చితంగా మనం అది మనం సాధించుకుంటాం అంటారు కదా. అలాగే వాడిని బాగా రిసీవ్ చేసుకొని, ఎందుకంటే మా హెల్ప్ తీసుకోకుండా నువ్వు కష్టపడి వచ్చావు అన్న ప్రేమ వాడికి అలాగా వాళ్ళు అలాగా వాడి మీద చూపించి వాడిని ఏది ప్రాబ్లమ్ వచ్చినా మేము చూసుకుంటాం అని భరోసా ఇచ్చేసరికండి నిజంగా మనం ఏది తలుచుకుంటామో అది జరుగుద్దండి. మీరు చెప్పారు కదా, అశ్విని దేవతలు అంటారు పెద్దవాళ్ళు, ఏది అనుకుంటే అది జరుగుద్దని. మనం ఏది తలిస్తే అది ఖచ్చితంగా జరుగుద్ది. అది పాజిటివ్‌గా ఆలోచించాలి. ఏది ప్రాబ్లమ్ వచ్చినా మనం ఇప్పుడు ఏదన్నా వస్తువు కొనుక్కుంటున్నామంటే డబ్బులు ఖర్చవుతుందని కదా, ఆ వస్తువు మనకొస్తుంది కదా, దానివల్ల మనకు యూజ్ ఉంది కదా, ఇంత ఇదిగా మేము కొనుక్కోగలుగుతున్నామని మనం థాంక్స్ చెప్పుకుంటే ఖచ్చితంగా మనకి ఏది కావాలన్నా వచ్చేస్తది మేడం మీరు చెప్పినట్టుగా. మాకు చాలా అనుభవాలున్నాయి గానీ టైం సరిపోదు. మిగతా వాళ్ళు కూడా చెప్పాలి ఏం కదా. పర్వాలేదు. రోజు చెప్పండి ఎక్స్‌పీరియన్సెస్‌ని. ఎందుకంటే అన్నిటికంటే గట్టి ఫౌండేషన్ వీటి మూలానే పడతది. ఎక్స్‌పీరియన్సెస్ మూలానే. వీటికి ఇంకా ఎక్కువ టైమ్ ఇవ్వాలి. మేము ఇవ్వలేకపోతున్నందుకు మాకు బాధగా ఉంది. బట్ మనం 15 మినిట్స్ దీనికి కేటాయిద్దాం. ట్రై చేద్దాం. సో దట్ మీరు ఇలాంటివి అంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళు చెప్పినప్పుడు అది ఇంకా స్ట్రాంగ్. ఎందుకంటే హార్ట్ టు హార్ట్ కనెక్ట్ కదా ఇది. మీ నమ్మకం వాళ్ళ నమ్మకంగా మారుతది. ఇది నిజమని తెలిసినప్పుడు ఇంకా సిన్సియర్‌గా ప్రాక్టీస్ చేస్తారు. ఆ ప్రాక్టీస్ మూలాన గ్రాటిట్యూడ్ ఇంకా ఎక్కువ అవుతది. అప్పుడు వాళ్ళ లైఫ్‌లో కూడా చేంజెస్ చూస్తారు. ఆటోమేటిక్‌గా వాళ్ళు మాట్లాడతారు. వండర్‌ఫుల్. మన థాంక్ యూ సో దగ్గర మచ్. డబ్బు లేకపోయినా సరే దాని మీద నమ్మకం ఉంచితే మాత్రం అది యూనివర్స్ ఏమన్నా పాజిటివ్ థింక్‌తో ఆ యూనివర్స్ మనకు చేరుస్తదండి ఖచ్చితంగా. అది మీరు చెప్తున్నారు కదా, అది మార్చి నుంచి ఫాలో అవుతున్నాం. చాలా అనుభవాలు జరిగాయండి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం మేడం అది. అందుకే చెప్తున్నా. వండర్‌ఫుల్. చాలా చాలా వెరీ హ్యాపీ థాంక్స్. ఫర్ యూ. చాలా థాంక్స్ థాంక్ సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ. నైస్. లక్ష్మి గారు చెప్పండి. తర్వాత వరకుమారి గారు. వీల్ ఎండ్ ది క్లాస్ ఆఫ్టర్ దట్. యా లక్ష్మి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. చిన్నప్పుడు 1980s ఆ టైంలో నాన్న నలుగురు పిల్లల్ని ఒక్క ఆయనే కష్టపడి చదివించారు. అందరూ ఆ టైంలో షాపుల్లో పెట్టుకునేవారు పిల్లల్ని. మన వ్యాపారం మనం ఎంతసేపు వ్యాపారం చేసుకోవాలి తప్ప చదువులకు పెడితే డబ్బులు ఖర్చు పెట్టాలి. వాళ్ళ మీద ఖర్చు పెట్టడం కాకుండా మనకి డబ్బులు వస్తే పిల్లలు మన దగ్గర పెట్టుకుంటే అని అనుకునే రోజుల్లో నాన్న
మగపిల్లలు గాని, ఆడపిల్లలైన మమ్మల్ని, ఆడపిల్లల్ని బయటికి పంపించకూడదనే రోజుల్లోనే బయటికి పంపించి, చదివించి, హాస్టల్‌లో పెట్టి మరీ చదివించి, ఫార్మసీ, డీఫార్మసీ వరకు నన్ను చదివించారు. అన్నయ్యలు కూడా అలాగే మంచి చదువునిచ్చారాయన. ఎవ్వరూ ఆ టైంలో బయటికి పంపించని టైంలో చేసిన నాన్నకి కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ రోజు మేము వండర్ఫుల్. నలుగురం కూడా ఆహ్, మరి హై క్లాస్ కాకపోయినా డబ్బుకు లోటు లేకుండా చక్కగా హ్యాపీగా ఉన్నాం. పిల్లల్ని చక్కగా చదివించుకున్నారు నలుగురు కూడాని. కేవలం చదువులే ఎక్కువ చదువుకున్నాం మేము. డబ్బులెక్కువ దాని చదువుంటే డబ్బు ఆటోమేటిక్‌గా ఎలాగా వస్తది. అలా ఆ రోజు కష్టపడి నాన్న మమ్మల్ని అందరిని చదివించినందుకు నాన్నకి థాంక్ యూ. ఇలా చెప్పుకునే అవకాశం చెప్పుకుంటాము అని కూడా చెప్పాలని కూడా తెలియంది మాకు తెలియజేసినందుకు థాంక్ యూ సో మచ్. ఏ రోజు థ్యాంక్ యూ. సో డబ్బుకైతే నలుగురికి కూడా డబ్బుకైతే లోటు లేదు. పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారు సార్. థాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వరకుమారి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఈ అవును. అవకాశం అవునండి. ఇచ్చినందుకు చాలా ఎందుకు అంటే చిన్నప్పుడు నేను చాలా చాలా బాగా పెంచారు నాన్నగారు వాళ్ళును. కానీ మీరు నవ్వరు అంటే చెప్తాను. ఎంతో పర్వాలేదు ప్లీజ్. పొదుపుగా అన్నమాట. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు గుర్తొచ్చాయి. ఎలా పెరిగాము అన్న దాని గురించి. లైబో సోప్‌ని 2 ముక్కలు చేసేవారు నాన్నగారు వాళ్ళు. దాన్ని పొదుపుగా చేసేవారు. తర్వాత ఫుడ్ విషయంలో ఎగ్ మేము 5గురు పిల్లలం. 5గురు పిల్లలు ఉంటే అమ్మ 2 గుడ్లు ఉంటే నాన్నగారికి ఆఫేసి అబ్బాయిలు కాబట్టి ఆఫేసి ఆడపిల్లలు ముగ్గురం అన్నమాట. మాకు హాఫ్‌లో హాఫ్. హాఫ్‌లో హాఫ్ ఏసేవారు. అలాగా మేము తిని పెరిగాము. అలా అని లోటైతే లేదు. అన్ని మంచి వాల్యూస్ ఇచ్చారు. అందరికీ ఉండడానికి మంచి హౌసెస్ కూడా నాన్నగారు కొన్నారు. ప్రెజెంట్ అయితే మంచి లైఫ్‌నైతే లీడ్ చేస్తున్నాము. ఆహ్, ఎంతో వాల్యూస్ ఇవ్వడం వల్ల, డబ్బు విలువగా పెంచడం వల్ల ఇప్పుడు మేము అంత జాగ్రత్తగా ప్రతి డబ్బుని ఆచితూచి ఎక్కువగా జెలస్‌గా చేయకుండా మన అవసరాల కోసం వాడుకోవడం, ఎదుటి వాళ్ళ అవసరాల కోసం. ఎక్కువగా హెల్పింగ్ నేచర్. మన దగ్గర లేకపోయినా మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా నాన్నగారు ఎక్కువగా హెల్ప్ చేసేసేవారట అందరికిని. అమ్మ ఎప్పుడు ఇదేంటి లేదు పిల్లలకి లేకుండా మీరందరికీ ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఎప్పుడు అమ్మ నాన్నగారితో గొడవ పడేదట. గొడవ పడిన ఆ టైంకి మా అవసరాలకి ఆ మనీ ఎలా వచ్చేదో వాళ్ళకే తెలీదట. మొత్తం అందరికి మంచి వండర్ఫుల్. ఎడ్యుకేషన్ ఇచ్చారు. మళ్ళీ కొంచెం పేరెంట్స్‌లో ఆడపిల్ల, మగపిల్ల అనే వేరియేషన్ అయితే చూసాను నేను. ఎందుకు అంటే నా పీజీ జాయినింగ్ టైమ్‌లోనే ఫీజు కట్టడానికి తమ్ముడు ఆ టైమ్‌లోనే బీటెక్ జాయినింగ్. సో, అప్పుడు తమ్ముడికి నాన్నగారు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఒక ఆడపిల్లగా నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ అలా అని నేనేమి ఇదవ్వలేదు. నాకు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ప్రెజెంట్ గవర్నమెంట్ టీచర్‌గా కూడా నేను వర్క్ చేస్తున్నాను. ఆడపిల్లలు అన్న వేరియేషన్ ఒక్కటి నాన్నగారి దగ్గర చూసి దాని గురించయితే కొంచెం ఫీల్ అవుతున్నాను నేను. ఆ విషయంలోని. ప్రెజెంట్ అయితే అమ్మ, నాన్న ఇద్దరూ లేరు. ఇద్దరిని మేము కోల్పోయాము. ఆహ్, వాళ్ళని. ఆహ్, ఆహ్, వాళ్ళు ఆహ్, ఇచ్చిన వాల్యూస్‌తో మేమెంతో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాము. వీళ్ళు మా అమ్మ, నాన్నగారు. గ్రేట్ అండి. గ్రేట్. వండర్ఫుల్. వండర్ఫుల్. నా ఆహ్, నా 5గురు పిల్లలకి మంచి లైఫ్‌ని ఇచ్చారు. ఇంకా బాగా ఇచ్చుంటే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని అనేది ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాననమాట. అది రైట్. ఆహ్, ఫుల్ గ్రాటిట్యూడ్‌ని ఇవ్వలేకపోతున్నానేమో. నాకు మంచిగా చదివించారు, ఉద్యోగం చేశాను. కానీ చివరి స్టేజ్‌లో వాళ్ళని చూడలేకపోయాను. అదొకటి మైనస్ ఉంది నాకు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళలా కనిపించే వాళ్ళకి మాత్రం నేను డెఫినిట్‌గా ఇప్పుడు నేను హెల్ప్ చేస్తాను. ఆ హెల్ప్ రైట్ చేస్తాను. అండి. నా దగ్గర లేకపోయినా వెంటనే ఇమ్మీడియేట్‌లీ నాకు ఏదో రూపంలో మళ్ళా మనీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఐటీ కట్టాను అవును. రాదు అనుకున్నాను. కానీ వెంటనే ఐటీ రిటర్న్ అయిపోయింది. ఎలా వస్తుందో ఆ మనీ కూడా వండర్ఫుల్. నేను ఎప్పుడో పెట్టేసిన డబ్బులు కూడా వెంటనే వచ్చేస్తున్నాయి. ఆ హెల్ప్ ఇలాగ చెయ్యగానే అన్నమాట. ఆ విషయానికైతే నేను చాలా సరే. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
ఇంకా అమ్మ వాళ్ళ మీద గ్రాటిట్యూడ్ నేను పెంచుకోవాలి. కొంచెం ఏదో వాళ్ళు తిట్టుకుంటున్నాను. నన్ను బాగా చదివించుంటే అంటే ఏం తెలుగు మీడియం పర్వాలేదు. దీని గురించి దాని గురించి మనం మాట్లాడదాం వర్కుమార్ గారు. మనకి ఈ రోజు టైం అయిపోయింది కాబట్టి వి హావ్ ఎక్సీడెడ్ 4-5 మినిట్స్. మనకి ఈ కొంచెం గిల్ట్ కూడా లేకుండా ఉండేలాగా మనం పరిస్థితిని అర్థం చేసుకున్నాం. ఆ టైంలో మీ నాన్నగారు చేసింది కరెక్ట్ అనేసి మనకి ఎంత అనిపించకపోయినా మనం దాన్ని రైట్ ఆఫ్ చేసేస్తాం. ఓకే, దాన్ని నేను ఇంకెప్పుడు ఆలోచించను. ఇదిగో నన్ను పెంచారు కదా, నేను పెంచినందుకు ఆ టైంలో మనిషి ఎప్పుడూ ఒకేసారి ఎప్పుడు 100% పర్ఫెక్ట్ గా ఉండరు. మనము దీని గురించి రాబోయే క్లాసెస్ లో ఇంకా విస్తారంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మాకు ఎప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఏ వండర్ఫుల్ పాస్ట్ మనల్ని చూస్తే పాస్ట్ ఎప్పుడు మనకి గతం అంత అద్భుతమైన తీయని జ్ఞాపకంగా మాత్రమే మిగిలి ఉండాలి. ఎస్పెషల్లీ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి పాస్ట్ అంతా అద్భుతంగా మాత్రమే ఉండాలి. అంటే దానిలో కొన్ని కొన్ని కంటికి నచ్చని చేదు గుళికలు కూడా ఉంటాయి. దాన్ని వెంటనే మింగేద్దాము. వీట్ విల్ నాట్ బి, దాన్ని తలచుకోవద్దు. ఓకే, మనం దీని గురించి ఇంకా విస్తారంగా మాట్లాడుకుందాం. రేపు మనీ గురించే ఇంకొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఈ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అనే దాన్ని మిగతా అందరూ కూడా ఆల్ ఆఫ్ యూ దీనిని పట్టు తప్పనివ్వద్దు. ఇంత ఎక్కువ గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతే ఎవరి గురించైనా ఏ పరిస్థితి గురించైనా అంత ఎక్కువ గ్రాటిట్యూడ్ ఫ్లో అవ్వనివ్వండి మీ జీవితాల్లో. దట్ విల్ ఐఎమ్ ష్యూర్ దీస్ ఆర్ గోయింగ్ టు చేంజ్ అవర్ లైఫ్ ఫర్ ఎవర్. ఆల్ ద బెస్ట్. విల్ రిమైన్. లవ్ యూ ఆల్. నమస్తే. సో ఈ రోజు డబ్బులు చూసినప్పుడు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. డబ్బుల పట్ల ఎప్పుడు మంచి భావనే, థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుదాం. ఆలోచన విధంగా గానీ, మాట పరంగా గానీ డబ్బుల గురించి అసలు నెగెటివ్ ఎప్పుడు మాట్లాడొద్దు. ఓన్లీ థ్యాంక్ యూ. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి అలా ఉపయోగపడ్డాయి డబ్బులు. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.